చికెన్ కర్రీ చేయడం కోసం చికెన్లో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ చికెన్ మసాలా, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా చికెన్కి పట్టేలాగా బాగా కలిపి 1 అవర్ పాటు చికెన్ అయితే పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 2 ఇంచుల అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని వీటినైతే మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సోంపు, మనం మసాలా పట్టిన చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఆయిల్లోనే మరో 2 నిమిషాల పాటు వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ వాటర్ అంతా సపరేట్ అయిపోయింది కదా చికెన్ నుంచి. ఒక 2 నిమిషాల పాటు వీటినైతే బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేసుకొని వీటినైతే ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రేవీకి తగిన విధంగా వాటర్ పోసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.